ఉదయం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్ను పోలీసులు శనివారం అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసిన అనంతరం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఉండడం నేరమా, ఆటో డ్రైవర్లకు అండగా నిలవడం తప్ప అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేయడం ప్రతిపక్షాలు బాధ్యత కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో యూనియన్ నాయకులను అరెస్ట్ చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఇది ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. చేసుకోవడానికి వాళ్ళు నిర్ణయించుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన ఈరోజు ఆ ప్రభుత్వం ఇలా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ యూనియన్ గురించి పోరాడుతూ ఉంటే ఈరోజు ఎక్కడికక్కడ ఈ మా సోదరులని ఆటో యూనియన్ సోదరులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఈ యొక్క ప్రభుత్వం రాక్షస పాలన వాయిస్తూ ఉన్నది. ఈరోజు చూస్తూ ఉంటే ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం ఇలా ఎంతమంది అరెస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మా ఆటో యూనియన్ సోదరులు నన్ను కూడా ఈ ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. కావున ఈరోజు నేను కూడా మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మేమందరం బీఆర్ఎస్ నాయకులను కూడా ఈ ఆటో యూనియన్ సోదరులకు అందరూ కూడా ఎప్పటికీ అండగా ఉండి వాళ్ళకు అడుగున వాళ్ళకు అండగా ఉండి ప్రతి విషయంలో కూడా వాళ్ళకు సహాయపడుతూ మా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని ఇలాంటి అరెస్టులకు ఎప్పుడు భయపడబోమని చెప్పి మీకు గట్టిగా సవాల్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడ ఎండగడుతూ మేము దేనికైనా పోరాటానికి సిద్ధంగా ఉంటాం, జైలుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాము. ఇలాంటి అరెస్టులకు ఎప్పుడు భయపడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆటో యూనియన్ సోదరులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగాని దద్దమల్లా వ్యవహరిస్తూ ఉన్నది. ఆటో యూనియన్ సోదరులకు అన్యాయం చేసిందే కాకుండా ఈరోజు ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీకు రాబోయే రోజుల్లో నేను ఇంటికి పంపించడం ఖాయం. ఎందుకంటే మా ఆటో యూనియన్ సోదరులు ఏం తప్పు చేశారని ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడుకోవద్దా, వాళ్ళు మాట్లాడుకోవద్దా? వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడుతూ ఉంటే, వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈ రోజుల్లో ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని భయపడడానికి గురి చేస్తే మా బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు కూడా మా ఆటో యూనియన్ సోదరులకు అందరూ కూడా మేము అండగా ఉండి నిలుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.